హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం 32 ఎకరములు. ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం, మట్టిగుంట గ్రామం దగ్గర ఉండి ఉంది. మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ మాగాణి భూమిగా ఉండి ఉంది. ఈ నేల సారవంతమైన నేల అవడం వలన పంట దిగుబడి బాగా వచ్చి అధిక లాభార్జనగా ఉంటుంది. ఈ ల్యాండ్ లోనికి కృష్ణ కెనాల్ ద్వారా వ్యవసాయ నీరు అందుతుంది. ఒక పంట వరి పంట పండిన తర్వాత రెండవ పంటగా మినప, పెసర, జనము మరియు పశుగ్రాసం సంబంధించిన పంటలు వేస్తూ లాభార్జనలో ఉన్నారు ఈ రైతు. ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ కలిగిన రైతు తన యొక్క ఆర్థిక అవసరతలను బట్టి ఈ ల్యాండ్ ను చాలా తక్కువ ధరకు అమ్మదలుచుకున్నారు. కాబట్టి ఈ ల్యాండ్ యొక్క ధర మరియు ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి వివరములు ఈ క్రింద వీడియోలో తెలియపరచడమైనది. అందువలన స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ ని గనక పరిశీలించినట్లయితే మొదటి రెవెన్యూ రికార్డ్స్, సంబంధిత తహసీల్దార్ వారి ఆఫీస్ కార్యాలయం నందు ఉన్నటువంటి రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు 1B ROR ఆఫీస్ నందు ఈ ప్రాపర్టీ కలిగిన రైతుల యొక్క పేర్లు మరియు సర్వే నెంబర్ తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. తహసీల్దార్ వారి కార్యాలయం నుండి పట్టాదారు పాస్ పుస్తకములు మరియు రెవెన్యూ డివిజనల్ కార్యాలయం నుండి టైటిల్ డీడ్ పుస్తకములు ఈ ప్రాపర్టీ కలిగిన రైతులు పొంది ఉన్నారు. ఈ మొత్తం ల్యాండ్ ను సర్వే చేయించబడి ఉన్నది. ఈ మొత్తం ల్యాండ్ కాంపాక్ట్ ల్యాండ్ గా కూడా ఉండి ఉంది. ఈ ల్యాండ్ నందు ఏ విధమైన వివాదములు లేవు, అనగా గ్రామ వివాదములు గాని, రెవెన్యూ వివాదములు గాని, కోర్టు వివాదములు గాని లేకుండా ఈ ప్రాపర్టీ 100% క్లియర్ టైటిల్ కలిగినటువంటి ప్రాపర్టీగా ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ప్రాపర్టీ జిరాయితీ ల్యాండ్ గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ని కనుక పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి 22A రికార్డ్స్ నందు ఈ ప్రాపర్టీ కలిగిన సర్వే నెంబర్స్ లేనందున ఇది గవర్నమెంట్ వారికి చెందిన ప్రాపర్టీగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ చెప్తున్నాయి. అదే విధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏ విధమైన అడ్డంకులు లేవు. అదే విధంగా ఈ ప్రాపర్టీపై ఏ విధమైన కోర్టు అటాచ్మెంట్స్ అయితే లేకుండా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్ గా ఉంది. మూడవదిగా ఈసీ. ఈ ఈసీని కనుక పరిశీలించినట్లయితే మదర్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్ తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈ ఈసీలో పొందుపరచడం అయింది. అదే విధంగా ఈ ఈసీ నందు ఏ విధమైన మోర్గేజెస్ గానీ, రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ గానీ లేకుండా ఈసీ క్లియర్ గా ఉంది. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనుక పరిశీలించినట్లయితే రెవెన్యూ పరమైన పట్టాదారు పాస్ పుస్తకములు మరియు టైటిల్ డీడ్ పుస్తకములు ఈ రెండు కూడాను ఒరిజినల్స్ ఈ ప్రాపర్టీ కలిగిన రైతుల దగ్గర ఉన్నాయి. అదే విధంగా అన్ని లింక్ డాక్యుమెంట్స్ తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు అన్ని రిజిస్టర్డ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఈ రైతుల దగ్గర ఉండి ఉన్నాయి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ ప్రాపర్టీ కలిగిన రైతులు ఈ ల్యాండ్ యొక్క 1 ఎకరా ధరను 11,50,000గా చెప్పుచున్నారు. అయితే ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర 3,30,000గా ఉండి ఉంది. ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ ను కొనుగోలు వారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి propertypromotion99@gmail.com. ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన ల్యాండ్ యొక్క వీడియోస్ కొరకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునండి. థ్యాంక్ యూ.